తెలుగులో ఒక సామెత ఉంది. పిడుక్కి బియ్యానికి ఒకే మంత్రం. అంటే సమయం సందర్భం లేకుండా ఎప్పుడూ ఒకే రకంగా ప్రవర్తించడం అనేది తప్పు అని తెలియజేయడానికి పిడుక్కి బియ్యానికి ఒకే మంత్రమా అన్నట్టుగా దాన్ని వాడుతూ ఉంటారు. సో సన్ రైజర్స్ హైదరాబాద్ పరిస్థితి కూడా ఈ ఐపీఎల్ సీజన్లో అలాగే ఉంది. ఏదో ఎప్పుడో 1-2 సార్లు బ్రహ్మాండమైనటువంటి స్కోర్ చేసి ప్రత్యర్థిని భయపెట్టేటటువంటి విధంగా ఆడి ఘన విజయం సాధించినటువంటి సన్ రైజర్స్ హైదరాబాదు ప్రతి మ్యాచ్లో కూడా అదే విధంగా ఆడాలంటే కుదరదు కదా. సమయాన్ని బట్టి ఆట తీరును మార్చుకోవాలి. ఒక్కోసారి పరిస్థితులను బట్టి వెనుకడుగు వేయటం తప్పేమీ కాదు. ఈరోజు ఢిల్లీ క్యాపిటల్స్ పైన సన్ రైజర్స్ హైదరాబాద్ ఓడిందంటే అది పూర్తిగా స్వయం కృతాపరాధం. పరిస్థితిని బట్టి కాస్తంత తగ్గి ఆడి ఉంటే చాలా బాగుండేది. ఒకవైపు అనికేత్ వర్మ అద్భుతంగా ఆడుతుంటే మరొక వైపు బ్యాటర్లు పదే భారీ షాట్లకు పోయి తమ వికెట్లను చేజేతులా సమర్పించుకున్నారు. ఫలితం కనీసం 20 ఓవర్లు కూడా బ్యాటింగ్ చేయలేకపోయారు. 20 ఓవర్ల లోపే ఆల్అవుట్ అయ్యారు. ఇది ఖచ్చితంగా స్ట్రాటజీలో ఉన్నటువంటి లోపం, అంటే వ్యూహాత్మక తప్పిదమే. ఒకవైపు ఒక బ్యాటర్ అద్భుతంగా రాణిస్తున్నప్పుడు మిగతా బ్యాటర్ల పనేంది? అతనికి పూర్తిగా మద్దతు ఇవ్వటమే. ఇది క్రికెట్లో ప్రాథమిక సూత్రం. దానిని మర్చిపోయింది ఎస్ఆర్హెచ్ టీం. సో అనికేత్ వర్మ అద్భుతంగా ఆడుతుంటుంటే అతనికి మద్దతు ఇవ్వాల్సింది పోయి మరొక వైపు మిగతా వాటలు కూడా గుడ్డిగా బ్యాట్లు ఊపి అవుట్ కావడంతో కనీసం 20 ఓవర్లు కూడా ఆడలేకపోయారు ఎస్ఆర్హెచ్ బ్యాటర్లు. సో ఈ సీజన్ ప్రారంభ మ్యాచ్లోనే ఐపీఎల్ చరిత్రలోనే 2వ అత్యధిక స్కోరు సాధించడంతో గత సీజన్లో మళ్ళీ ఇప్పుడు కూడా ఎస్ఆర్హెచ్ బ్యాటర్లు విధ్వంసం సృష్టిస్తున్నారు. ఖచ్చితంగా ఈ సీజన్లో ఎస్ఆర్హెచ్ బ్యాటర్లు 300 పరుగుల స్కోర్ను సాధిస్తారని చెప్పేసి గత కొద్ది రోజులుగా ఊదరగొడుతున్నారు. సోషల్ మీడియాలో అయితే లోడింగ్ 300 లోడింగ్ అంటూ ఇక ఎస్ఆర్హెచ్ మ్యాచ్ వస్తుందంటే అది తప్ప వేరేదేమీ కనిపిస్తలేదు. అటు పేపర్లో కానీ ప్రింట్ మీడియా ఎలక్ట్రానిక్ మీడియాలో కూడా 300 వస్తాయంటారు, కానీ ఉన్న మ్యాచ్లు మాత్రం పోతున్నాయి. 300 పరుగులు చేయడం కాదు, 150 పరుగులు చేసినా విజయం సాధించడం ముఖ్యం. ఈ ప్రాథమిక సూత్రాన్ని ఎస్ఆర్హెచ్ బ్యాటర్లు మరి ఖచ్చితంగా గుర్తించాల్సినటువంటి అవసరం ఉంది. మిగతా వాళ్ళ సంగతి సరే, కెప్టెన్ కమిన్స్ కూడా ఒకవైపు అనికేత్ వర్మ అద్భుతంగా ఆడుతుంటుంటే తాను మద్దతు ఇవ్వాల్సింది పోయి సింగిల్స్ తీసి అతనికి స్ట్రైకింగ్ ఇవ్వాల్సింది పోయి ఆయన కూడా భారీ షాట్లకు పోయి చివరికి తక్కువ స్కోర్కే అవుట్ కావడం జరిగింది. సో బాధ్యతాయుతంగా ఆడాల్సినటువంటి కమిన్స్ సైతం మరి బాధ్యతారహితంగా విచ్చలవిడిగా గుడ్డి షాట్లు కొట్టి అవుట్ కావడంతో ఎస్ఆర్హెచ్కు ఓటమి తప్పలేదు. ఐపీఎల్ 18వ సీజన్లో భాగంగా ఈరోజు అంటే ఆదివారం నాడు సన్ రైజర్స్ హైదరాబాద్ ఢిల్లీ క్యాపిటల్స్ జట్ల మధ్య విశాఖపట్నంలో జరిగినటువంటి మ్యాచ్లో ఢిల్లీ క్యాపిటల్స్ జట్టు 7 వికెట్ల తేడాతోటి ఎస్ఆర్హెచ్ పైన ఘన విజయం సాధించింది. సో ఢిల్లీకి ఈ సీజన్లో ఇది వరుసగా 2వ విజయం అయితే ఎస్ఆర్హెచ్కు వరుసగా 2వ ఓటమి. ఈ ఓటమికి ప్రధానమైనటువంటి కారణం ఏంటంటే ఎస్ఆర్హెచ్ బ్యాటర్ల స్వయం కృతాపరాధమే అని చెప్పాలి. ఈ మ్యాచ్లో టాస్ గెలిచినటువంటి ఎస్ఆర్హెచ్ కెప్టెన్ ప్యాట్ కమిన్స్ మొదట బ్యాటింగ్ ఎంచుకున్నాడు. దీంతో ఎస్ఆర్హెచ్ అభిమానులందరూ కూడా ఆనందించారు. ఇక 300 లోడింగ్ అంటూ ముచ్చటగా టీవీల ముందు కూర్చున్నారు. కానీ కాసేపటికే వరుసబెట్టి 4 బ్యాటర్లు అవుట్ అయ్యి పెవిలియన్కు చేరారు. సో అభిషేక్ శర్మ కేవలం ఒకే ఒక పరుగు చేసి అవుట్ అయితే ఇషాన్ కిషన్ ఫస్ట్ మ్యాచ్లో నేను సెంచరీ చేశాను కాబట్టి ఇక నా పని అయిపోయింది, ఈ సీజన్ వరకు నాకు ఎలాంటి ఢోకా ఉండదు అని అనుకున్నాడేమో. 2వ మ్యాచ్లో డకౌట్ అయితే ఈ మ్యాచ్లో 5 బంతుల్లో కేవలం 2 పరుగులు చేశాడు. ఇక లోకల్ బాయ్ నితీష్ కుమార్ రెడ్డి మీద కూడా తెలుగు అభిమానులు చాలామంది ఆశలు పెట్టుకున్నారు. ఎందుకంటే నితీష్ కుమార్ రెడ్డి కూడా వైజాగ్లో చాలా కాలం పాటు క్రికెట్ ఆడాడు కాబట్టి అతను చూద్దామని చెప్పి కూడా చాలామంది అభిమానులు రావడం జరిగింది. కానీ 2 బంతులు ఎదుర్కొన్నటువంటి నితీష్ కుమార్ రెడ్డి డకౌట్ కావడం జరిగింది. ఇక కాసేపు మెరుపులు మెరిపించినటువంటి ట్రావిస్ హెడ్ 12 బంతుల్లో 4 ఫోర్లతోటి 22 పరుగులు చేసి అవుట్ అయ్యాడు ట్రావిస్ హెడ్. అభిషేక్ శర్మ రన్అట్ కావడం జరిగింది. అంటే ఎస్ఆర్హెచ్ ఇన్నింగ్స్లో తొలి వికెటే రన్అట్ రూపంలో. అంత తొందర ఏముంది? అనవసరమైనటువంటి పరుగు కోసము ట్రావిస్ హెడ్ అభిషేక్ శర్మను రమ్మనటము, అభిషేక్ శర్మ తటపటాయించడము, చివరికి రన్అట్ కావడం జరిగింది. ఇక ఆ తర్వాత మిచెల్ స్టార్కు ఎస్ఆర్హెచ్ యొక్క బ్యాటింగ్ వెన్నువిరిచాడు. వరుసబెట్టి ఇషాన్ కిషన్ని, ఆ తర్వాత నితీష్ కుమార్ రెడ్డిని కాస్త గ్యాప్ ఇచ్చి ట్రావిస్ హెడ్ని అంటే వరుసగా 3 వికెట్లు తీయడం జరిగింది మిచెల్ స్టార్కు. అలా 37 పరుగులకే 4 కీలక వికెట్లు కోల్పోయి పీకల్లోతు కష్టాల్లో పడ్డటువంటి ఎస్ఆర్హెచ్ను అనికేత్ వర్మ అండ్ హెన్రిచ్ క్లాసన్ వీరిద్దరు కలిసి ఆదుకున్నారు. సో వీరిద్దరు కలిసి 5వ వికెట్కు ఏకంగా 77 పరుగులు, కేవలం 42 బంతుల్లోనే 77 పరుగులు జోడించి ఎస్ఆర్హెచ్ను కాస్త బయటపడేశారు. ముఖ్యంగా అనికేత్ వర్మ అద్భుతంగా ఆడాడు. కేవలం 41 బంతుల్లోనే 5 ఫోర్లు 6 సిక్సర్లతోటి 74 పరుగులు చేశాడు అనికేత్ వర్మ.
ఇక ఆ తర్వాత క్లాసన్ కూడా పర్వాలేదు, 19 బంతుల్లో 2 4లు 2 6లతోటి 32 పరుగులు చేశాడు క్లాసన్. అయితే 10 ఓవర్ల వరకు బాగానే ఉంది, మళ్ళీ తిరిగి కోలుకుంది. 4 వికెట్లు కోల్పోయినా కూడా తిరిగి రికవరీ అయింది. 10 ఓవర్లకి రన్ రేటు ఓవర్కి 10 చొప్పున చేస్తూ మంచిగా ఆడారు. కానీ 11వ ఓవర్ నుంచి మళ్ళీ ఎస్ఆర్హెచ్ బ్యాటింగ్ కొలాప్స్ అయింది. సో 32 పరుగులు చేసినటువంటి క్లాసన్ 11వ ఓవర్లో మోహిత్ శర్మ బౌలింగ్లో అవుట్ కావడం జరిగింది. ఆ తర్వాత వచ్చినటువంటి అభినవ్ మనోహర్ 4 పరుగులకి, కమిన్స్ 2 పరుగులకి, ఆ తర్వాత ముల్డర్ 9 పరుగులకి, ఆ తర్వాత హర్షల్ పటేల్ 5 పరుగులకి అవుట్ కావడం జరిగింది. అద్భుతంగా ఆడుతూ పోరాడుతున్నటువంటి అనికేత్ వర్మకు వీళ్ళందరూ మద్దతు ఇవ్వాల్సింది పోయి నిర్లక్ష్యపూరితమైనటువంటి షాట్లు కొట్టి అవుట్ కావడంతో అనికేత్ వర్మ మరి వేగంగా ఆడేటటువంటి క్రమంలో 8వ వికెట్ రూపంలో అవుట్ అయ్యాడు. దీంతో ఇక చివరిలో హర్షల్ పటేల్ కూడా అవుట్ కావడంతో ఎస్ఆర్హెచ్ కేవలం 18.4 ఓవర్లలో 163 పరుగులకే ఆల్అవుట్ అయింది. అంటే 6 బంతులు మిగిలి ఉండగానే పూర్తిగా ఆల్అవుట్ కావడం జరిగింది ఎస్ఆర్హెచ్. ఇక ఢిల్లీ క్యాపిటల్స్ బౌలర్లలో మిచెల్ స్టార్క్ అద్భుతంగా బౌలింగ్ చేసి 5 వికెట్లు తీశాడు. 3.4 ఓవర్లలో 35 పరుగులు ఇచ్చి 5 వికెట్లు తీస్తే కుల్దీప్ యాదవ్ 4 ఓవర్లలో కేవలం 22 పరుగులు ఇచ్చి 3 వికెట్లు పడగొట్టాడు. అంటే ఓవర్కి సగటున 5.5 చొప్పున పరుగులు ఇచ్చాడు కుల్దీప్ యాదవ్. ఇక మరొక వికెట్ను మోహిత్ శర్మ పడగొట్టడం జరిగింది. మొత్తంగా ఢిల్లీ బౌలర్లలో మిచెల్ స్టార్క్, కుల్దీప్ యాదవ్ వీరిద్దరు కూడా మరి సన్ రైజర్స్ హైదరాబాద్ బ్యాటింగ్ యొక్క వెన్నువిరచడం జరిగింది. ఇక ఆ తర్వాత 164 పరుగుల విజయ లక్ష్యంతో బ్యాటింగ్ ప్రారంభించినటువంటి ఢిల్లీ క్యాపిటల్స్ బ్యాటర్ అందరూ కూడా చక్కగా రాణించారు. జేక్ ఫ్రేజర్, మెగ్గర్గు, ఆ తర్వాత డూప్లిసెస్, ముఖ్యంగా డూప్లిసెస్ దూకుడుగా ఆడి కేవలం 27 బంతుల్లోనే 3 4లు 3 6లతోటి 50 పరుగులు చేసి కరెక్ట్గా హాఫ్ సెంచరీ తర్వాత అవుట్ అయితే జేక్ ఫ్రేజర్ మెగ్గర్గు 32 బంతుల్లో 4 4లు 2 6లతోటి 38 పరుగులు చేశాడు. వాస్తవానికి జేక్ ఫ్రేజర్ మెగ్గర్కు చాలా ధాటిగా వేగంగా ఆడతాడు, కానీ ఇక్కడ డూప్లిసెస్ చాలా ఫాస్ట్గా ఆడుతుంటుంటే అతడికి మెగ్గర్కు సహకారం అందించాడు. సో తన సహజ సిద్ధమైనటువంటి ఆట తీరును కూడా పక్కన పెట్టి జేక్ ఫ్రేజర్ మెగ్గర్కు బ్రహ్మాండంగా రాణిస్తున్నటువంటి డూప్లిసెస్కి మద్దతు ఇచ్చాడు. సో ఇది ఎస్ఆర్హెచ్లో లోపించింది. సో ఆ తర్వాత అభిషేక్ పోరెల్ కూడా 18 బంతుల్లోనే 2 4లు 2 6లతోటి 34 పరుగులు చేసి నాట్అవుట్గా నిలిస్తే కేఎల్ రాహుల్ 5 బంతుల్లోనే 2 4లు 1 6లతోటి 15 పరుగులు చేసి వేగంగా ఆడేటటువంటి క్రమంలో అవుట్ అయ్యాడు. సో అప్పట్లో ఆ సందర్భంలో వేగంగా ఆడాల్సిన అవసరం లేదు. కాకపోతే ఏంటంటే ఎట్లాగూ విజయం ఖాయమైంది కాబట్టి మరి వేగంగా ఆడినట్లయితే నెట్ రన్ రేట్ను మెరుగుపరుచుకోవాలనే ఉద్దేశంతో అభిషేక్ పోరెల్ కానీ తర్వాత కేఎల్ రాహుల్ కానీ వీళ్ళందరూ చాలా ఫాస్ట్గా ఆడటం జరిగింది. ఇక చివరిలో స్టబ్స్ 14 బంతుల్లో 3 4లతోటి 21 పరుగులు చేసి నాట్అవుట్గా నిలిచాడు. సో ఢిల్లీ క్యాపిటల్స్ బ్యాటర్లు అందరూ కూడా రాణించారు. అటు జేక్ ఫ్రేజర్ మెగ్గర్ కానీ, తర్వాత డూప్లిసెస్ కానీ, అభిషేక్ పోరెల్ కానీ అందరూ కూడా చక్కగా రాణించడంతో కేవలం 16 ఓవర్లలోనే లక్ష్యాన్ని ఛేదించింది ఢిల్లీ క్యాపిటల్స్. సో మొత్తంగా 16 ఓవర్లలో 3 వికెట్ల నష్టానికి 166 పరుగులు చేసి 7 వికెట్ల తేడాతోటి ఘన విజయం సాధించింది ఢిల్లీ క్యాపిటల్స్. ఇక సన్ రైజర్స్ హైదరాబాద్ బౌలర్లలో ఇక అన్సారీ ఒక్కడే, అంటే జీషన్ అన్సారీ ఈ మ్యాచ్లో ఆడాడు, గత మ్యాచ్లో లేడు. జీషన్ అన్సారీ ఒక్కడే 3 వికెట్లు తీయడం జరిగింది. 4 ఓవర్లలో 42 పరుగులు ఇచ్చి 3 వికెట్లు తీశారు. మిగతా బౌలర్లు అందరూ కూడా దారుణంగా విఫలమయ్యారు. ప్రధాన ఫేస్ బౌలరు మహమ్మద్ షమీ కానీ, ఆ తర్వాత కెప్టెన్ ప్యాట్ కమిన్స్ అయితే దారుణంగా కేవలం 2 ఓవర్లలోనే 27 పరుగులు, అంటే ఓవర్కి సగటున 13.5 చొప్పున పరుగులు ఇవ్వడం జరిగింది. ఈ మ్యాచ్లో ప్యాట్ కమిన్స్ అటు బౌలర్గా, ఇటు బ్యాటర్గా, అటు కెప్టెన్గా అన్ని రకాలుగా దారుణంగా విఫలమయ్యాడని చెప్పాలి. ఇక హర్షల్ పటేల్ గారు ఎవరు కూడా, హర్షల్ పటేల్ 3 ఓవర్లలో 17 పరుగులు ఇచ్చి పరుగులు అయితే కట్టడి చేశాడు, కానీ వికెట్లు అయితే పడగొట్టలేదు. సో జీషన్ అన్సారీ కూడా 3 వికెట్లు తీసినా కూడా ఓవర్కి సగటున 10కి పైగా పరుగులు ఇవ్వడం జరిగింది. సో మొత్తంగా సమిష్టి వైఫల్యం, బౌలర్ల సమిష్టి వైఫల్యం. వాస్తవానికి బౌలర్లు కూడా ఏం చేయలేరు, ఎందుకంటే బ్యాటర్లు నిర్లక్ష్యంగా ఆడి 163 పరుగులకే ఆల్అవుట్ కావడంతో ఒక రకంగా ఢిల్లీ క్యాపిటల్స్ యొక్క బ్యాటర్లకు ఆత్మస్థైర్యం వచ్చింది. ఈజీగా ఈ టార్గెట్ను చేజ్ చేయవచ్చు అనేటువంటి ధైర్యము ఢిల్లీ బ్యాటర్లకు వచ్చింది. సో ఈ గెలుపుతోటి వరుసగా 2 మ్యాచ్లలో 2 విజయాలతోటి ఢిల్లీ క్యాపిటల్స్ పాయింట్ టేబుల్లో మరి 2వ స్థానానికి చేరింది. ఇక ఈ ఓటమితోటి ఎస్ఆర్హెచ్ ఏకంగా 7వ స్థానానికి పడిపోయింది. సో 3 మ్యాచ్లలో 1 విజయము 2 పరాజయాలతోటి నెట్ రన్ రేట్ కూడా -0.871గా ఉండటంతో చివరికి 7వ స్థానానికి పడిపోయింది ఎస్ఆర్హెచ్. మరి మిగతా మ్యాచ్ల్లో అయినా ఎస్ఆర్హెచ్ బ్యాటర్లు తమ యొక్క ఆట తీరును మార్చుకుంటారా, లేదా ఓడితే ఓడినం 300 పరుగులు చేయడమే మా లక్ష్యం, ఒక్క మ్యాచ్లో గెలిచినా చాలు, ఆ మ్యాచ్లో 300 పరుగులు చేస్తే చాలు అన్నట్టుగా మరి వాళ్ళ యొక్క ఆట తీరు ఉంటుందా అనేది చూడాలి.